నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ తుడిచిపెట్టుకుపోయింది. ఎడగారు పంట నీరు లేక ఎండిపోయింది. వచ్చే నెలలో చేపట్టే వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇతర జిల్లాలను కరుణించని వర్షాలు సింహపురి జిల్లాను మాత్రం కనికరించలేదు. సోమశిల, కండలేరు జలాశయాల్లో నీరు అడుగంటినందువల్ల రైతులు సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. జల ప్రవాహాలు లేక కాలువల కింద సేద్యం, భూగర్భ జలాలు లేక బోల కింద సాగు క్షీణించింది. కరువు కాటికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ మొదలై 3 నెలలు దాటినా నేటికి నెల్లూరు జిల్లాను వరుణుడు పలకరించలేదు. నీటి వనరులు వట్టిపోయి సాగు చక్రం గతి తప్పింది. వానలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. కరువు విలయానికి జిల్లాలో పచ్చదనమే లేకుండా పోయింది. రెండవ పంటగా 2.5 లక్షల ఎకరాల్లో వేసిన ఎడగారు వరి కొట్టుమిట్టాడుతోంది. ఎదుగు బొదుగు లేకుండా నిలువునా చచ్చిపోతోంది. కరువును ఎదుర్కొనే మార్గం తెలియక రైతులు రోధిస్తున్నారు. ఈ మధ్య ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల మేము రబీ సాగు చేయలేకపోయినాము. మా డ్యాంలో నీళ్లు లేకుండా పోయినాయి. గత పంటలకు తీసుకున్న రుణమే ఇప్పుడు చెల్లించలేకపోయాము. బ్యాంకు వాళ్ళు ఇల్లు చుట్టూ తిరుగుతున్నారు. ఈ సాగు కూడా వర్షం లేక మనం సాగు చేసుకోలేకపోయాము. రబీకి నారు వేసి యాతలు వేసి ఇప్పుడు కలుపులు తీసే పరిస్థితి. ఇప్పుడు కనీసం నార్మల్ కూడా సిద్ధం చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం నీరు లేక మా చెరువు పూర్తిగా ఎండిపోయింది. కలిగి చెరువు పొలాలు ఈ సమయంలో బీడు బారి కనీసం పశువుల గ్రాసం కూడా లేకుండా ఎట్లా బీడుగా మానేయో మీరు ఒకసారి గమనించండి. ఈ టైం అంటే మాకు ఇప్పుడు పైర్లు పెట్టుకోవాలి కదండి. ఇప్పుడు ఎట్లా పైర్లు పెట్టుకోవాలా, నారులు పోసుకోవాలి. టైం ఇది నారు పోసుకుంటే వర్షం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, మనం ఏం అడుగుతాము? నీళ్లు ఉంటే అడగాల. మనం నీళ్లు లేవు. పొద్దున్న పశువులు వెళ్తే 10 గంటలు పెరిగిచ్చేస్తున్నాయి ఇంటికి. అంటే ఎండ దెబ్బకి బోర్లో నీళ్లు లేవు. ఈ రకంగా మా భవిష్యత్తు. పెన్నా డెల్టా పరిధిలోని రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. సోమశిల జలాశయంలో నీరు లేకపోవడంతో రెండో పంటకు విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఇక తొలి పంట వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఏటా అక్టోబర్లో సాగు చేసే తొలి కారుకు సెప్టెంబర్ నుంచి రైతులు నార్లు పోస్తారు. కానీ ఈసారి వర్షాలు లేకపోవడం, జలాశయాల్లో మట్టాలు కనిష్ట స్థాయికి పడిపోవడం కారణంగా పొలాలను బీడుగా వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. 10 ఏళ్లలో ఎన్నడూ లేని కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలైలో నారు పోసి ఆగస్టులో వేసిన పరిస్థితులు నాకు బాగా తెలుసు. రాను అక్టోబర్ లో నారు పోస్తున్నాం. ఇప్పుడు అదృష్టవశాత్తు సెప్టెంబర్ లో అయినా వర్షాలు పడితే తప్ప, లేకుంటే భయాందోళనకి గురి అవుతాము. అదే సోమశిలలో నీళ్లున్నా, కనిగిరి రిజర్వాయర్లో నీళ్లున్నా ఇవాళ నారుమళ్ళు అయినా దున్నుకొని ఉండేవాళ్ళమే. అక్కడ నీళ్లు లేవు కాబట్టి ఇవాళ నారుమళ్ళు కూడా దున్నుకునే పరిస్థితి రైతుల్లో కనపడలేదు. తర్వాత ఏంటంటే సోమశిల వచ్చిన తర్వాత కనీసం మాకు ఎప్పుడో ఒక తప్ప ప్రతి సంవత్సరం 2 కార్లు పండించుకునే అవకాశం ఉండింది. ఆ పరిస్థితులు పోయే లోపల 2వ కారు లేని దానికే రైతులు పరిస్థితి ఆందోళనగా ఉంది. అంత కాలువల కింద పారుదల, బోర్లు కూడా చాలా తక్కువగా పడతాయి. ఈ రెండవ పంట 50 ఎకరాల పైన దరిదాపుల బోర్ల కింద సాగు చేస్తే పూర్తిగా బోర్ల మట్టం కిందకి వెళ్ళిపోవడంతో నీళ్లు వర్షాలు లేక ఆ పొలాలన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు చూస్తే సెప్టెంబర్ లో నార్లు పోసుకుందాం అంటే ఇప్పటికి కూడా సోమశిలలో గానీ చెరువులో గానీ ఎక్కడ కూడా నీళ్లు రాకపోవడంతో రైతులు పూర్తిగా నిరాశాజనకంగా ఉంది పరిస్థితి. ఈ రోజు గ్రామంలో ఆఖరికి త్రాగునీటికి కూడా ఇబ్బందిగా ఉంది. పక్క జిల్లాలైన కర్నూలు, చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నా నెల్లూరు జిల్లాలో చినుకుతడి లేని కారణంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వారం 10 రోజుల్లో వానలు పడకపోతే ఈ ఏడాది 9 లక్షల ఎకరాలను ఖాళీగా వదిలేయక తప్పదని రైతులు వాపోతున్నారు. పశువులకు గ్రాసం కూడా దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో సర్కారు కరువు మండలాలను ప్రకటించాలంటున్నారు. మామూలుగా ఈ సమయానికి మా ఊళ్ళో నార్లు గిర్లు పోసేసి రైతులు ఆనందంతో పంటలు వేసుకుందామని ఆనందంతో ఉండేవాళ్ళు. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితులు, పైనుంచి డ్యాముల్లోంచి నీళ్లు వచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దానివల్ల రైతులంతా కూడా పొలాలన్నీ ఎండబెట్టుకొని మొదటి గారు కూడా పండించుకుంటామా లేదా అనేటువంటి సందేహంలో వాళ్ళు ఆందోళనకు గురవుతూ కరువు పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక, చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఈ రోజు తలమంచి గ్రామంలో ఉన్నారు. పశువులకు కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. దీన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు ఏదైనా సహాయపడేదానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటది. జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా వ్యవసాయ శాఖ మాత్రం ఖరీఫ్ సేద్యంపై కాకిలెక్కలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ఖరీఫ్ లో సాధారణ విస్తీర్ణం 2,20,000 ఎకరాలు కాగా దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగు చేసినట్లు పేర్కొంది. వాస్తవంగా వరి, మినుము, వేరుశెనగ, మొక్కజొన్న, కంది తదితర పంటలు అన్నీ కలుపుకుంటే కనీసం 50,000 ఎకరాలకు మించి పంటలు సాగు కాలేదు. అటు అధికారులు మాత్రం వర్షాలు కురిస్తే రైతులు వరి నాట్లు వేసుకునేందుకు కావలసిన ఉత్పాదకాలు సిద్ధం చేశామని చెబుతున్నారు.
అంటే ప్రస్తుతం వర్షం పడేదాకా మనం ఆగవలసిందే. వర్షం పడిన తర్వాతే నారు పోసుకున్నా కానీ బోరుల్లో నీరు కూడా లభ్యత లేదు కాబట్టి అప్పుడు చేయవలసిందే, కానీ ముందుగా మనం ఏం చేయడానికి లేదు. కాకపోతే దానికి సంబంధించిన అంటే వర్షం పడగానే రైతులు సిద్ధమవుతారు కాబట్టి దానికి కావాల్సినటువంటి వరి రకాలు కానివ్వండి, అపరాలు కానివ్వండి, విత్తనాలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా విత్తనం శుద్ధి చేసుకుంటే దాని మీద వచ్చేటువంటి సస్యరక్షణ చర్యలు కూడా జాగ్రత్త చేసుకోవచ్చు అని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. కానీ రైతులకి ఈ మాసంలో వర్షం పడేటువంటి సూచనలు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ రకంగానూ కూడా రైతాంగం విచారపడాల్సిన పని లేదు. కరువు పరిస్థితులను ఎలా అధిగమించి సాగు చేయాలో తెలియక రైతులు కన్నీరు పెడుతున్నారు.